ఇకపైన ప్రతి థియేటర్లో సినిమా ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందు యాంటీ డ్రగ్స్ యాడ్ను ఉచితంగా ప్రదర్శించాలన్నారు. సైబర్ క్రైమ్ కూడా గణనీయంగా పెరుగుతున్నందున దీనిపైన ప్రజలకు అవగాహన కలిగించేలా షార్ట్ వీడియోలను ప్రదర్శించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం జరిగిన యాంటీ డ్రగ్స్ రివ్యూ మీటింగ్ సందర్భంగా సినీ పరిశ్రమను కూడా ఈ బాధ్యతలో భాగస్వామిని చేయడంపై చర్చ జరిగింది. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరూ అభినందించాల్సిన విషయమని రేవంత్ పేర్కొన్నారు. కొత్త సినిమాలు విడుదలయ్యే సందర్భంగా సినీ నటులతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చేయాలని, దీన్ని సినిమా ఇండస్ట్రీ ఒక బాధ్యతగానే తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ కృషికి సహకారం అందించిన సినీ నటులకు, నిర్మాతలకు, దర్శకులకు, ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి అనుమతుల విషయంలో ఇదే తరహా సహకారం అందుతుందని సీఎం హామీ ఇచ్చారు. సమాజం చెడు మార్గం వైపు వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినాలంటేనే భయపడే పరిస్థితి రావాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులకు మాత్రమేనని, నేరగాళ్లకు కాదని సీఎం స్పష్టం చేశారు. గంజాయి మత్తులో రాష్ట్రంలో అనేక నేరాలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలపై జరుగుతున్న ఘటనల్లో మాదక ద్రవ్యాల వినియోగం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల విశ్లేషణలో తేలిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు ఎన్నడూ బానిసలు కాకూడదని రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి, అధికారులకు పదోన్నతి కల్పిస్తామని, దీనికి సంబంధించి శాసనసభలో చర్చించి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. మీడియా సైతం బాధ్యతగా వ్యవహరిస్తూ సామాజిక సమస్యలు, దుష్పరిణామాలపై ఫోకస్ పెట్టాలని, కేవలం రాజకీయ వివాదాలకు, హాట్ టాపిక్స్ మాత్రమే పరిమితం కావద్దని సూచించారు. పోలీస్ వ్యవస్థకు అవసరమైన నిధులను, తగినంత మంది అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం తెలిపారు. మొత్తం ప్రపంచానికే డ్రగ్స్, సైబర్ క్రైమ్లను ఎదుర్కోవడం పెద్ద టాస్క్గా మారిందన్నారు. డ్రగ్స్ కారణంగా కుటుంబాలు, ఆ తర్వాత వ్యవస్థే నాశనమవుతుందన్నారు. ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీలో డ్రగ్స్ వాడకం పెరిగిపోవడం బాధాకరమన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నందునే ప్రత్యేకంగా టీ న్యాబ్ విభాగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వివరించారు.